My name is I. Kusmakumari. I am working at Government Junior College, Kondape, Prakash district. Today I discuss the chapter Unit 7, CT second Construction Technology second year, Paper 3, Inspection and Quality Control chapter. ఇన్స్పెక్షన్ అసలు ఇన్స్పెక్షన్ అంటే ఏమిటి? ఇన్స్పెక్షన్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ కంపేరింగ్ మెటీరియల్స్ performance or products with the laid down standards. What is meant by inspection? Inspection ante emiti? Inspection is the art of comparing materials, performance or products with the laid down standards. అంటే మనం వాడేటటువంటి మెటీరియల్స్ యొక్క స్టాండర్డ్స్ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టాండర్డ్ షెడ్యూల్ బుక్ ప్రకారం అంటే ఐఎస్ఐ ప్రకారం ఉన్న స్టాండర్డ్స్ కలిగి ఉన్నాయా లేవా అనేది కంపేర్ చేసి ఆ ప్రోడక్ట్ గుడ్డా బ్యాడ్డా అని కనుక్కోవటాన్ని ఇన్స్పెక్షన్ అంటారు. ఇన్స్పెక్షన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ కన్స్ట్రక్షన్ వర్క్. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ వీ కాంట్ ఇన్స్పెక్షన్ ఎనీ మెటీరియల్, సో వీ విల్ ఇన్స్పెక్ట్ ద మెటీరియల్స్ బిఫోర్ యూజింగ్ ది కన్స్ట్రక్షన్ విత్ ది లేడ్ డౌన్ స్టాండర్డ్స్. లేడ్ డౌన్ స్టాండర్డ్స్లో ఉన్నాయా లేవా అని చెప్పని కంపేర్ చేసుకునేటాన్ని ఇన్స్పెక్షన్ అంటారు. దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది కన్స్ట్రక్షన్ వర్క్. Methods of quality control. Methods of quality control. Number 1, sampling, examination, field testing, of all materials of construction. ఫస్ట్ శాంప్లింగ్ని ఎగ్జామినేషన్ చేయాలి. నెక్స్ట్ ఫీల్డ్ టెస్టింగ్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. శాంప్లింగ్ ఎగ్జామినేషన్ చేసి ఫీల్డ్ టెస్టింగ్ ఇచ్చిన తర్వాత అన్ని మెటీరియల్స్ని కన్స్ట్రక్షన్కి వాడాలి. నెంబర్ 1. 2, measurement and proportioning of material and proportion of
material. Third one, examination of layout. Form work. Foundations, etc. Fourth one, testing the specimens in the laboratory. Fifth one, observation of construction equipment. Observation of construction equipment. Sixth one, skill levels of labor. Skill levels of labor. Methods of quality control. క్వాలిటీ కంట్రోల్లో ఉన్నటువంటి మెథడ్స్ ఏమిటి? నెంబర్ 1 శాంప్లింగ్, శాంపిల్ తీసుకొని. నెంబర్ 2 ఎగ్జామినేషన్ చేసి మొత్తం ఫీల్డ్ టెస్టింగ్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వాడేటటువంటి మెటీరియల్స్ మొత్తాన్ని ఫస్ట్ ఫీల్డ్ టెస్ట్ చేయాలి. సెకండ్ వన్ మెజర్మెంట్ అండ్ ప్రపోర్షనింగ్ ఆఫ్ మెటీరియల్. మనం వాడేటటువంటి మెటీరియల్కి మెజర్మెంట్స్ అలాగే ప్రపోర్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. నెంబర్ 3 ఎగ్జామినేషన్ ఆఫ్ లేఅవుట్, ఫామ్ వర్క్, ఫౌండేషన్స్ ఎక్సెట్రా. అంటే మన ఫామ్ వర్క్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంటు, ఫౌండేషన్స్కి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఈ మొత్తం లేఅవుట్ చేయాలి, ఎగ్జామిన్ చేయాలి. ఫోర్త్ వన్ టెస్టింగ్ ద స్పెసిమెన్స్ ఇన్ ది ల్యాబొరేటరీ. మనకి ఇచ్చినటువంటి స్పెసిమెన్స్ని ఫస్ట్ ల్యాబొరేటరీలో టెస్ట్ చేయాలి. ఫిఫ్త్ వన్ అబ్జర్వేషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్. మనం వాడేటటువంటి కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ని మనం బాగా అబ్జర్వేషన్ చేయాలి. అలాగే స్కిల్ లెవెల్స్ ఆఫ్ లేబర్లో స్కిల్ లెవెల్స్ ఉన్నాయా లేవా అనేది కూడా ఫస్ట్ మనము క్వాలిటీ కంట్రోల్లో చెక్ చేసుకోవటం జరుగుతుంది. ఇవన్నీ కూడా బిఫోర్ స్టార్టింగ్ ది కన్స్ట్రక్షన్ వర్క్ మాత్రమే చేయాలి. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ వీ కాంట్ డూ ఎనీ క్వాలిటీ కంట్రోల్. సో బిఫోర్ వీ కన్స్ట్రక్టింగ్ ద స్ట్రక్చర్ ఫస్ట్ శాంపిల్స్ తీసుకొని ఫీల్డ్ టెస్ట్కి వెళ్ళి మెటీరియల్స్ మొత్తాన్ని ఎగ్జామిన్ చేయాలి. నెక్స్ట్ మనం వాడేటటువంటి మెటీరియల్స్ యొక్క మెజర్మెంటు, ప్రపోర్షనింగు ఎలా ఉన్నాయో కరెక్ట్గా చూడాలి. థర్డ్ వన్ ఎగ్జామినేషన్ ఆఫ్ లేఅవుట్, ఫామ్ వర్క్కి, ఫౌండేషన్స్కి ఆ లేఅవుట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం ఎగ్జామిన్ చేయాలి. ఫోర్త్ వన్ టెస్టింగ్ ద స్పెసిమెన్స్ ఇన్ ది ల్యాబొరేటరీలో మనం ఆ స్పెసిమెన్స్ని ఇచ్చి వాటికి రిజల్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది టెస్ట్ చేయటం జరుగుతుంది. అలాగే ఫిఫ్త్ వన్ అబ్జర్వేషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్. అంటే మనం వాడేటటువంటి ఎక్విప్మెంటు అంటే స్పెషల్ ఎక్విప్మెంటా లేకపోతే స్కిల్ ఉన్న ఎక్విప్మెంటా లేకపోతే కాదా అనేది కూడా మస్ట్ అండ్ షుడ్గా బిఫోర్ కన్స్ట్రక్షనే మనము అంటే రికార్డ్ బుక్లో రాసే ముందులో మనము టెస్ట్ చేసుకోవటం జరుగుతుంది. అలాగే స్కిల్ లెవెల్స్ ఆఫ్ లేబర్లో ఉన్నటువంటి స్కిల్ లెవెల్స్, స్కిల్లా ఇల్కా అన్స్కిల్ అనేది కూడా మనం ఫస్ట్ చూడటం అనేది జరుగుతుంది. ఈ 6 మేజర్ ఐటమ్స్ ఆర్ ది మెథడ్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్.
Functions of inspection department. Functions of inspection department. Inspection of subsoil. Inspection of subsoil. To test the bearing capacity inspection of materials. Field and laboratory tests conducted before use. Third one, inspection of equipment. Supply of equipment. Must be inspected before ఫంక్షన్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్. ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ యొక్క ఫంక్షన్స్ ఏమిటి? నెంబర్ 1, ఇన్స్పెక్షన్ ఆఫ్ సబ్ సాయిల్, అంటే టు టెస్ట్ ద బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్. సబ్ సాయిల్ అంటే ఒక ఫౌండేషన్ మనం వేయాలి అని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ విల్ బి దేర్. రాకీ సాయిల్ ఉంటుంది, శాండీ సాయిల్ ఉంటుంది, క్లేయీ సాయిల్ ఉంటుంది, వెరీ పూర్ బేరింగ్ కెపాసిటీ సాయిల్ ఉంటుంది. సో మనము అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలి అని అంటే ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటి అంటే కరెక్ట్గా అక్కడ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ని టెస్ట్ చేయాలి. దాని ప్రకారం మన ఫౌండేషన్ అనేది వేయటం జరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ సబ్ సాయిల్. ఎందుకంటే రాకీ సాయిల్లో అయితే తక్కువ డెప్త్లో వేస్తే సరిపోతుంది, క్లేయీ సాయిల్లో అయితే లోతు ఎక్కువలో వేయాలి ఫౌండేషన్. అలాగే శాండీ సాయిల్స్లో కూడా లోతు ఎక్కువలో వేయాలి. డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేరింగ్ కెపాసిటీ. సో వీ కెన్ డిటర్మైన్ ద బెస్ట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ బిఫోర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎనీ స్ట్రక్చర్. నెంబర్ 2, ఇన్స్పెక్షన్ ఆఫ్ మెటీరియల్స్.
ఫీల్డ్ అండ్ ల్యాబొరేటరీ టెస్ట్స్ కండక్టెడ్ బిఫోర్ యూజ్. స్టీల్ కానీ, బ్రిక్స్ కానీ, టింబర్ కానీ, గ్లాస్ కానీ, సిమెంట్ కానీ, ఎనీథింగ్ మనం కన్స్ట్రక్షన్కి వాడే అగ్రిగేట్స్ కానీ వీటి మొత్తానికి కూడా ఫీల్డ్ టెస్ట్లు ఉంటాయి, అలాగే ల్యాబ్లో చేసేటటువంటి టెస్ట్లు ఉంటాయి. మనం కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత టెస్ట్ చేసిన ఉపయోగం లేదు, ఎందుకంటే అది క్వాలిటీ పూర్ ఉందనుకోండి స్ట్రక్చర్ ఫెయిల్ అవుతుంది. సో మనం బిఫోర్ కన్స్ట్రక్షన్ ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్, స్టోన్స్ దగ్గర నుంచి, బ్రిక్స్ దగ్గర నుంచి, గ్లాస్ దగ్గర నుంచి, సిమెంట్ దగ్గర నుంచి, అగ్రిగేట్ దగ్గర నుంచి, గ్లాసు మొత్తం, సిమెంటు, ఎవ్రీథింగ్ మొత్తాన్ని కూడా మనం ఫస్టే ఫీల్డ్ ల్యాబ్లో టెస్ట్లు చేస్తే మనకి క్వాలిటీ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్స్పెక్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్. మనకి ఎక్విప్మెంట్ సప్లై చేసిన తర్వాత మనం ఖచ్చితంగా దాన్ని ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంబుక్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో ఐటమ్స్ అన్నీ రికార్డ్ అవుతాయి. దాంట్లో రికార్డ్ చేయకముందులే మనం ఆ ఎక్విప్మెంట్ని కరెక్ట్దా కాదా, స్కిల్లా అన్స్కిల్లా, పర్ఫెక్ట్గా వర్కింగ్ కండిషన్లో ఉందా అన్కండిషన్లో ఉందా అనేది మనం వీ షుడ్ ఇన్స్పెక్ట్ ద ఎక్విప్మెంట్ బిఫోర్ రికార్డింగ్ ది బుక్. Inspection of works. At each stage, వర్క్లు జరిగేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ అంటే జస్ట్ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ నుంచి, ఫామ్ వర్క్ దగ్గర నుంచి, ఫౌండేషన్ వేసే దగ్గర నుంచి, నెక్స్ట్ లింటెల్ బిమ్ము, డోర్స్, విండోస్, అలాగే రూఫ్ లెవెల్, లింటెల్ లెవెల్, పారాపెట్ లెవెల్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో మనం వర్క్ని ఇన్స్పెక్ట్ చేయటం చాలా ఇంపార్టెంట్. అంటే దీంట్లో 4 టైప్స్. నెంబర్ 1, ఇన్స్పెక్షన్ ఆఫ్ సబ్ సాయిల్, అంటే బేరింగ్ కెపాసిటీ కరెక్ట్గా ఉందా లేదా టెస్ట్ చేసుకోవాలి సబ్ సాయిల్ని. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ది మెటీరియల్స్ ల్యాబ్, ఫీల్డ్ టెస్ట్, ల్యాబ్ టెస్ట్లో కరెక్ట్గా రిజల్ట్ వచ్చాయా లేదా, గుడ్ మెటీరియల్ బ్యాడ్ మెటీరియల్ అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇన్స్పెక్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్. మనం బిఫోర్ రికార్డింగ్ ది బుక్ వీ కెన్ మస్ట్ అండ్ షుడ్గా మనం ఎక్విప్మెంట్ కరెక్ట్ కండిషన్లో ఉందా లేదా అనేది మనం టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్, ఇన్స్పెక్షన్ ఆఫ్ వర్క్స్ ఎట్ ఈచ్ స్టేజ్. ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ నుంచి ఫౌండేషన్, ఫామ్ వర్క్, లింటెల్, డోర్స్, విండోస్, ప్లాస్టరింగ్, రూఫింగ్, ఎవ్రీథింగ్, ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్ లేఅవుట్స్, వాటర్ సప్లై, ఎవ్రీ స్టేజ్లో మనం ఇన్స్పెక్షన్ చేయటం జరుగుతుంది. ఈ 4 ఫంక్షన్స్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్. Major items of quality control. Concrete, is usually specified nominal mix.
Second one, steel. Steel constitutes major part of expenditure in most of works. Third one, farm works. Shape and surface depends upon farm work. Fourth one, masonry. Bricks are used specified quality. Waterproofing. Damp proof course. And damp proof roof. Etc. Joinery and timber work. Both the quality of timber used. Last and final, services. Services such as electrical, water supply and sanitary. Etc. Major items of quality control. మేజర్గా మనం క్వాలిటీ కంట్రోల్ ఏ ఐటమ్స్లో, బిల్డింగ్ మెటీరియల్స్లో ఏ ఐటమ్స్లో మనం చేయాలి. నెంబర్ 1, కాంక్రీట్. కాంక్రీట్ ఈజ్ యూజువల్లీ స్పెసిఫైడ్ నామినల్ మిక్స్. స్పెసిఫికేషన్ ప్రకారం నామినల్ మిక్స్ మాత్రమే కాంక్రీట్ ఉందా లేదా అని చూసుకొని వాడుకోవాలి. స్టీల్ అనేది మేజర్ ఎక్స్పెండిచర్ ఇన్ మోస్ట్ ఆఫ్ వర్క్స్. అంటే ఎక్కువ కాస్ట్ స్టీల్కే అవుతుంది కాబట్టి స్టీల్ కన్స్టిట్యూట్స్ మేజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్ మోస్ట్ ఆఫ్ వర్క్స్. కాబట్టి స్టీల్ మేజర్ ఐటమ్. అలాగే కాంక్రీట్ కూడా స్పెసిఫైడ్ నామినల్ మిక్స్ ఉందా లేదా అనేది మేజర్ ఐటమ్. ఫామ్ వర్క్స్
మంచి ఫామ్ వర్క్ కానీ మనం వాడలేదనుకోండి, మనకు వచ్చేటటువంటి బీమ్స్ షేప్ కానీ కాలమ్స్ షేప్ కానీ ఎవ్రీథింగ్ షేపు అండ్ సర్ఫేస్ డిపెండ్స్ అపాన్ ఫామ్ వర్క్. గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫామ్ వర్క్ వాడితే షేపు సర్ఫేస్ వెల్ అండ్ గుడ్గా వస్తాయి. పూర్ క్వాలిటీ వాడామనుకోండి ఫామ్ వర్క్, షేపు సర్ఫేసు మనకి అక్కడక్కడ అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అప్పుడు లుక్కి బాగుండదు, ప్లస్ స్ట్రక్చర్ కూడా బాండింగ్ కరెక్ట్గా ఉండదు. సో ఫామ్ వర్క్ కూడా మేజర్ ఐటమే. నెక్స్ట్ మ్యాసోనరీ. బ్రిక్స్ ఆర్ యూజ్డ్ స్పెసిఫైడ్ క్వాలిటీ ఉన్న బ్రిక్స్ని మాత్రమే మనము తీసుకోవాలి మ్యాసోనరీలో వాడేటప్పుడు. ఫస్ట్ క్లాస్ ఉంటుంది, సెకండ్ క్లాస్ ఉంటుంది, థర్డ్ క్లాస్ ఉంటుంది. ఈ 3 క్లాసెస్లో మనం ఫస్ట్ క్లాస్ బ్రిక్స్ని వాడితే మనం తీసుకున్నటువంటి మ్యాసోనరీ అనేది మేజర్ ఐటమ్ కాబట్టి ఇక్కడ క్వాలిటీ బాగా వస్తే మనకి కన్స్ట్రక్షను సూపర్గా వస్తుంది. నెక్స్ట్ వాటర్ ప్రూఫింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డ్యామ్ ప్రూఫ్ కోర్స్ లేయరు, అలాగే డ్యామ్ ప్రూఫ్ రూఫ్, ఈ 2 మస్ట్ అండ్ షుడ్గా మనము కరెక్ట్గా వేయాలి. లేకపోతే ఏమవుతుంది, కింద నుంచి మాయిశ్చర్ పైకి వచ్చేసి స్ట్రక్చరు కొలాబరేట్ అవుతుంది. సో కంపల్సరీ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేది రూఫ్కి ఫ్లోర్కి మనం వేయాలి. నెక్స్ట్ జాయినరీ అండ్ టింబర్. అంటే ఈ టింబర్ వర్క్లో జాయింట్స్ అనేవి ఉంటాయి. దీనికి మంచి బోత్ వర్క్కి క్వాలిటీ ఆఫ్ టింబర్ని వాడాలి. పూర్ క్వాలిటీ వాడితే అవి ఫెయిల్ అవుతుంది స్ట్రక్చర్. నెక్స్ట్ సర్వీసెస్ అంటే ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ పైప్ లైన్స్ ఉంటాయి, స్విచ్ బోర్డులు కానీ లేకపోతే మనం ఫ్యాన్ స్విచ్లు, ఏసీ, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనం ఫిట్ చేసుకోవాలి. లేకపోతే ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగే వాటర్ సప్లై కరెక్ట్గా ఇవ్వలేదనుకోండి, ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఏమవుతుంది, వాటర్ సాగ్నేట్ అయ్యి చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. కాబట్టి మేజర్గా వాటర్ సప్లై, ఎలక్ట్రికల్, అలాగే శానిటరీ కూడా మనం వాడేటటువంటి వాష్రూమ్స్లో వాటర్ డ్రైనేజ్ అంతా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. దీస్ ఆర్ ది 7 items are the major items of quality control. Number 1, concrete is usually specified nominal mix. అంటే మనకు స్పెసిఫికేషన్ ఉంటుంది, కాంక్రీట్ ఈ రేషియోలో కలపాలి అని, 1:2:4 1:3:6 లైక్ దట్. ఆ విధంగా మనకి ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్ ప్రకారం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. స్టీల్ ఎక్కువ కాస్ట్ కాబట్టి స్టీల్ కూడా కరెక్ట్గా ఉందా లేదా, మంచి స్టీల్ వాడుతున్నారా లేదా, అలాగే బీమ్స్ కాలమ్స్ అన్నిట్లో పర్ఫెక్ట్గా స్టీల్ రాడ్స్ పెడుతున్నారా లేదా, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో స్టీల్ కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఫామ్ వర్క్ అనేది కరెక్ట్గా లేకపోతే షేపు సర్ఫేసు స్మూత్గా రావన్నమాట, రఫ్గా వస్తాయి. కాబట్టి కంపల్సరీ ఫామ్ వర్క్ కూడా షేప్ అండ్ సర్ఫేస్ కరెక్ట్గా ఉండాలంటే ఫామ్ వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ మ్యాసోనరీకి బ్రిక్స్ మంచి హై క్వాలిటీ వాడితే కన్స్ట్రక్షన్ స్ట్రెంత్గా ఉంటుంది. నెక్స్ట్ వాటర్ ప్రూఫింగ్ అంటే కింద నుంచి మాయిశ్చర్ స్ట్రక్చర్లోకి రాకుండా ఉండటానికి కింద లేయర్స్ వేస్తారు, డ్యామ్ ప్రూఫ్ కోర్స్. అలాగే రూఫ్ మీద కూడా డ్యామ్ ప్రూఫ్ రూఫ్ ఉంటుంది. ఇది మస్ట్ అండ్ షుడ్గా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ జాయినరీ అండ్ టింబర్ వర్క్. బోత్ క్వాలిటీ ఆఫ్ టింబర్ ఈజ్ యూజ్డ్. అంటే మంచి క్వాలిటీ, గుడ్ క్వాలిటీ టింబర్ వాడితే ఈ రెండిటికి బాగుంటుంది. సర్వీసెస్ అంటే ఎలక్ట్రికల్కి సంబంధించి, వాటర్ సప్లైకి సంబంధించి, శానిటరీకి సంబంధించి పైప్ లైన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేసుకోవాలి. లేకపోతే ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఏదన్నా రీమోడలింగ్ చేయాలంటే హెవీ కాస్ట్ అవుతుంది, రిస్క్ అవుతుంది, చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. కాబట్టి ఇవి మేజర్ ఐటమ్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్. Number 1, కాంక్రీట్ ఈజ్ యూజువల్లీ స్పెసిఫైడ్ నామినల్ మిక్స్. అంటే కాంక్రీట్ వచ్చేసి 1:2:4 రేషియో కానీ, 1:4:8 రేషియో కానీ, 1:5:10 రేషియో కానీ, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట నామినల్ మిక్స్కి. అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. 1:2:4 వాడాల్సిన దగ్గర 1:5:10 వాడారనుకోండి, అప్పుడు వర్క్ ఏమవుతుంది, పూర్ క్వాలిటీ అవుతుంది. అలాగే 1:5:10 వాడాల్సిన దగ్గర 1:2:4 వాడారనుకోండి, మనకేమవుతుంది,
ఫైనాన్స్ పరంగా లాస్ వస్తుంది. కాబట్టి కాంక్రీట్ అనేది స్పెసిఫైడ్ నామినల్ మిక్స్ ప్రకారం ఉందా లేదా అనేది మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టీల్ అనేది మేజర్ పార్ట్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్. అంటే కన్స్ట్రక్షన్ చేసేటటువంటి మెటీరియల్స్లో హై కాస్ట్ ఉండేది స్టీలు. కాబట్టి మోస్ట్ వర్క్స్లో యూజ్ చేస్తారు. కాబట్టి స్టీలు కాలమ్స్లో కానీ బీమ్స్లో కానీ ఎక్కడైనా సరే దీన్ని రూప్స్లో కానీ పెట్టేటప్పుడు పర్ఫెక్ట్గా స్టీల్ రాడ్స్ అన్నీ ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మిస్ అయినాయి అనుకోండి క్వాలిటీ పూర్గా వస్తుంది. నెక్స్ట్ ఫామ్ వర్క్స్ వల్ల ఏమవుతుంది, షేపు సర్ఫేసు స్మూత్గా వస్తుంది కరెక్ట్ ఫామ్ వర్క్స్ కానీ మనం కానీ ఫిట్ చేస్తే. అలా కాకుండా పూర్ క్వాలిటీ ఆఫ్ ఫామ్ వర్క్స్ ఫిట్ చేసినప్పుడు ఏమవుతుంది, షేపు సర్ఫేసు రఫ్గా వస్తాయి. సో షేప్ అండ్ సర్ఫేస్ డిపెండ్స్ అపాన్ ది ఫామ్ వర్క్. నెక్స్ట్ మ్యాసోనరీకి ఎక్కువ లార్జ్ అమౌంట్లో బ్రిక్స్ వాడటం జరుగుతుంది. బ్రిక్స్ ఆర్ యూజ్డ్ స్పెసిఫైడ్ క్వాలిటీ. సో క్వాలిటీ బ్రిక్స్ని కానీ వాడకపోతే మ్యాసోనరీ కూడా పూర్గా వస్తుంది. సో క్వాలిటీ బ్రిక్స్ మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ వాటర్ ప్రూఫింగ్ అంటే డ్యామ్ ప్రూఫ్ కోర్సు ఫ్లోరింగ్లో వాడాలి, అలాగే డ్యామ్ ప్రూఫ్ ఆన్ రూఫ్ మీద కూడా వాడాలి. వాడకపోతే ఏమవుతుంది, డ్యామ్ ప్రూఫ్ ఫ్లోరింగ్లో వాడకపోతే కింద నుంచి మాయిశ్చర్ వచ్చి స్ట్రక్చరు కొలాప్స్ అవుతుంది. అలాగే డ్యామ్ ప్రూఫ్ ఆన్ రూఫ్లో వాడకపోతే పైనుంచి వాటరు లోపల స్ట్రక్చర్లోంచి కిందకు వస్తాయి. సో వాటర్ ప్రూఫింగ్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ జాయినరీ అండ్ టింబర్ వర్క్. బోత్ ది క్వాలిటీ ఆఫ్ టింబర్ ఈజ్ యూజ్డ్. ఈ జాయినరీకి టింబర్ వర్క్ అనేది క్వాలిటీది మాత్రమే వాడాలి. నెక్స్ట్ సర్వీసెస్ అనేవి సచ్ యాజ్ ఎలక్ట్రికల్, వాటర్ సప్లై అండ్ శానిటరీ ఎక్సెట్రా. ఎలక్ట్రికల్ పైప్ లైన్స్ కానీ, వాటర్ సప్లై పైప్ లైన్స్ కానీ, శానిటరీ వాడే పైప్ లైన్స్ కానీ పర్ఫెక్ట్గా కానీ ఫిట్ చేయకపోతే ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ మోస్ట్ ప్రాబ్లం వస్తుంది. సో బిఫోర్ కన్స్ట్రక్షనే మొత్తం లేఅవుట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ 7 items ఆర్ ది మేజర్ ఐటమ్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్.